నమస్కారం. ఈటీవీ లైవ్ సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైన కొత్తలో ప్రతి స్త్రీకి అమ్మ అవ్వాలని తహతహలాడుతూ ఉంటుంది. దానికోసం భార్యాభర్తలిద్దరూ సెక్స్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక స్త్రీలలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. సెక్స్లో పాల్గొనాలన్నా లేదా చిన్న చిన్న నొప్పులు వచ్చినా అవి బిడ్డలపై ప్రభావం చూపిస్తాయేమో అని అనుమానపడుతుంటారు. అంతేకాదు, ఈ సమయంలో భర్తపై అసహనాన్ని, కోపాన్ని కూడా వ్యక్తపరుస్తుంటారు. మరి ఇలాంటి స్త్రీలు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, వారికి ఎలాంటి అవగాహన ఉండాలి అనేది డాక్టర్ సమరం గారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ వస్తే వేవిళ్ళ బాధ తప్పదా? ఒకవేళ వేవిళ్ళు ఒకసారి వస్తే ఎంతకాలం ఉంటాయి? సాధారణంగా 60 నుంచి 70% మందికి వేవిళ్ళు ఉంటాయండి స్త్రీలలో. రాని వాళ్ళకి 20 to 30% ఉంటారు. మరి నెల తప్పిన తర్వాత ఒక 10-15 రోజుల్లో మొదలవుతుంది. కొంతమంది నెల తప్పగానే కూడా కొంత మొదలవుతుంది. ఈ వేవిళ్ళు బాధ ఏమవుతుంది? దానివల్ల కడుపులో వికారం ఉంటుంది, వాంతులు అవుతాయి, తినాలనిపించదు, నీరసం అనిపిస్తుంది, అలసట అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేవిళ్ళు బాధలే. దాదాపు అందుకైతే కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది నోట్లో పెట్టుకున్నా కక్కిస్తుంటారు. కొంతమందికి కడుపు వికారం ఉంటుంది. కొంతమందికి కొన్ని వాసనలు భరించలేకుండా, మామూలుగా ఇంట్లో ఒక తాలింపు వేసారనుకోండి, ఏదైనా నూనె వాసన ఉందనుకోండి, మామూలుగా నూనె వాసన పట్టుదలకు అలవాటైపోతుంది. కానీ ప్రతి వాసన వాళ్ళకి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. భరించలేని రకంగా అనిపిస్తుంటారు కొంతమందికి. కానీ ఇవన్నీ కూడా వేవిళ్ళ బాధలే. దాదాపు 160 మందికి, 70 మందికి, 80 మంది దగ్గర కూడా వేవిళ్ళ బాధలు ఉంటాయి. కానీ తప్పవు అంటే మరీ ఎక్కువ ఉంటే బాధ కలుగుతాయి. చాలామంది అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది వాంతులు, కొద్ది వికారం ఉన్నా, వాంతులున్నా కూడా ఒక నెల రోజుల్లో తగ్గిపోతుంటాయి. కానీ వేవిళ్ళ బాధలు మాత్రం దాదాపు 4వ నెల, 5వ నెల నిండే ఊరుకుంటాయి. తర్వాత మాత్రం తగ్గిపోతాయి, ఉండవు. అంతేని మొత్తం కాన్పే వరకు వేవిళ్ళు ఉండవు. కాక ఒక 4th మంత్, 5th మంత్ వచ్చాక వేవిళ్ళు తగ్గిపోతాయి అన్నమాట. అది వేవిళ్ళు తప్పదా ప్రతి స్త్రీ కంటే సాధారణంగా ఉంటే ఎక్కువ చెప్పుకున్నాక 60 to 80% కేసుల్లో వేవిడి బాధలు ఉంటాయి. అందరికీ తీవ్రంగా ఉండవు. కొంత కేవలం వికారంగా, కొద్ది వికారంగా అనిపిస్తుంటుంది. ఇవి ఆ రంగా బాధలు మాత్రం ఉంటాయి. కానీ వేడి మాత్రం ఉంటుంది. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కింద తీసుకోవాలి మనం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ వచ్చాక మధ్యలో వద్దనుకుంటే తేలిక పద్ధతిలో గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉంటుందా? మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. ఆ మెడికల్ ప్రెగ్నెన్సీలు అయితే మన నెల తప్పిన దగ్గర నుంచి ఒక 5-6 వారాల వరకు యాంటీ ప్రొజెస్టెరాన్ అండ్ మరి ప్రోస్టాగ్లాండ్స్ వచ్చిన బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళలు వాడచ్చు. అంటే మిఫిప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే ఆ ప్రెగ్నెన్సీ మామూలుగా ఇంకేం లేకుండా. అలా కాకుండా కొంచెం సర్జికల్ ప్రొసీజర్ లాగా, అంటే డిఎన్సి అంటాం, డైలటేషన్ క్యూరటాజ్ ద్వారా అది తీసేయచ్చు, అలా చేయొచ్చు. ఆ రంగా ఎవరైనా వద్దనుకుంటే మాత్రం 20 వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు కూడా చేయించుకోవచ్చు. 20 వీక్స్ అంటే 5వ నెల నిండే వరకు, 5 నెలల వరకు మనం అబార్షన్ లాగా చేయించుకోవచ్చు, 20 వీక్స్ వరకు. కానీ 12 వారాల వరకు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంతా వారాల్లో చెప్తుంటాం. ఇప్పుడు నెల తప్పారనుకోండి అంటే అప్పటికే 2 వారాలు అయిపోయింది లెక్క. అంచేత నెల తప్పించి లెక్కడిచి ఆ 4 వారాలు లెక్కెట్టుకుని ఆ రంగా లెక్కెడుతుంటుంది అన్నమాట. అంచేత 20 వీక్స్ వరకు మాత్రం అబార్షన్ ఇట్లా చేయించుకోవచ్చు. జనరల్గా ట్యాబ్లెట్స్ ద్వారా మాత్రం నెల తప్పిన తర్వాత 5 నుంచి 6 వారాల వరకు ఆ ట్యాబ్లెట్స్ వాడి ప్రెగ్నెన్సీ పోయేట్లు చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు సెక్స్లో పాల్గొనకుండా ఎంతకాలం ఉండాలి? ఏం ఉండవలసిన లేదండి. మామూలుగా నెల తప్పిన దగ్గర నుంచి కూడా మామూలుగానే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. కొంతమంది ఏదో అనుకుంటారు 3 నెలల దాకా సెక్స్లో పాల్గొని ఉండాలి, ప్రెగ్నెన్సీ రాగానే సెక్స్లో పాల్గొంటే వచ్చే ప్రెగ్నెన్సీ పోతుంది అనే భయం ఉంది. ఏమీ లేదు, అది భయం తప్ప నిజం కాదు. సెక్స్లో పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీ పోదు, అది మాది గుర్తించండి. అంతకుముందు ఎలా సెక్స్లో పాల్గొన్నారో నెల తప్పిన తర్వాత నుంచి కూడా మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. సెక్స్కి దూరంగా ఉండవలసిన లేదు. 7వ నెల నిండే వరకు మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. ఇంతకుముందు ఏ రంగా సెక్స్లో పాల్గొంటారో, ఎన్ని రకాల రతిభంగిలో పాల్గొంటున్నారో అంత ఆ రంగానే 7వ నెల నిండే వరకు చేయొచ్చు. 7వ నెల తర్వాత మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని సెక్స్లో పాల్గొనాలి. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అన్ని రకాల రతిభంగంలో పాల్గొనొచ్చా?
ప్రెగ్నెన్సీ వచ్చిన వాడు చెప్తున్నాం కదా, 7వ నెల నిండే వరకు అన్ని రకాల రతిభంగులు ఎలా కావాలంటే అలాగా. అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు ఎన్ని రకాల రతిభంగుల్లో పాల్గొన్నారో అని వాసాయి ఉన్నాడు. వాసాయం చెప్పాడు దాదాపు 60 రకాల రతిభంగులు చెప్పాడు తను. ఆ 60 రకాలు తెలిస్తే 60 రకాలు చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే చిన్న చిన్న మార్పులతో 400 రకాల రతిభంగులు చెప్పారు. ఈ 400 రతిభంగులు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కోటి ఒక రకంగా కుదురుతుందండి. కొద్ది ఒళ్ళు ఉందనుకోండి, వాడు కొన్ని రతిభంగులు పాల్గొనలేరు. అలాగే సన్నగా ఉందనుకోండి, కొన్ని రతిభంగుల్లో ఎక్కువగా పాల్గొనగలుగుతారు. అలాగే మగవాడు కూడా పట్టు ఎక్కువ ఉందనుకోండి, వాడు ఒక రకంగా చేయగలుగుతారు. అంచేత వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది, అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది. ఆ బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నడుము బాగా వంగుతుండాలి, కాళ్ళు బాగా వంగుతుండాలి, పక్క బాగుండాలి. అన్ని రకాలుగా వాళ్ళ మజిల్స్ ఎలా ఉన్నాయి, జాయింట్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, ఎలా వంగుతున్నాయని బట్టి ఉంటుంది. మొత్తం బాడీ అంతా హైలీ ఫ్లెక్సిబుల్గా ఉన్నట్లయితే, ఏ రకమైన కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు లేకపోతే మాత్రం అనేక రకమైన రతిభంగుల్లో ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేయగలరు. డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటే ప్రెగ్నెన్సీ మీద దుష్ఫలితాలు కలుగుతాయా? గర్భస్థ శిశువుకి ఏదైనా ప్రమాదం కలుగుతుందంటారా? ఇప్పుడు భార్యాభర్తల గొడవ ఉంటే మాత్రం ఆ గొడవ వల్ల వాళ్ళు ఒక స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్, అది మన స్టెరాయిడ్స్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి, ఎడ్రిన్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి. వీటి వల్ల ఏముందంటే కొంతవరకు కొంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బేబీ గ్రోత్ మీద తప్పకుండా ఉంటుంది. తల్లి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ప్రెగ్నెంట్ లేడీ ప్రశాంతంగా ఉండాలి, మనసులో ఏ రకమైనటువంటి ఆందోళన లేకుండా చూసుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆందోళన ఉందో, యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్ ఉందనుకోండి, ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బేబీ యొక్క బ్రెయిన్లో మన కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి, గుండె ఇది కానివ్వండి. ఒకవేళ తల్లికి ఒక ఎడ్రిన్ ఎక్కువైంది, స్ట్రెస్ వల్ల ఎడ్రిన్ వచ్చిన భయం వచ్చి కలిగింది అనుకోండి, మొగుడేమో ఏదో అరుస్తుంటాడు, కరుస్తూ మీద పడుతుంటాడు, ఏదో తిడుతుంటాడు, ఏదో చేసే భయం, భర్త నుంచి భయం అనుకోండి, ఆడి గుండె దడ్ కుడుతుంటుంది. అదే రకమైన ఎఫెక్టు గర్భ శిశువు కూడా రావడానికి అవకాశం. ఎందుకంటే ఈ హార్మోన్స్ ఇంపాక్ట్, ఏ స్టెరాయిడ్స్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ నుండి ఆ తల్లికి నష్టం చేస్తున్నాయో, అవే స్టెరాయిడ్స్ బేబీకి కూడా వెళ్ళి బేబీకి కూడా నష్టం చేస్తాయి. అంచేత భార్యాభర్త మధ్య గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు లేకుండా చూసుకోవాలి. వాళ్ళు పడే గొడవలు గర్భ శిశువుకి నష్టం చేస్తాయి, హాని చేస్తాయి. గర్భ శిశువుకి రకమైన గుండె ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇతర ప్రాబ్లమ్స్ రావచ్చు. అంచేత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీ కళ్ళు లేదా ఇతర మద్యపానీయాలు తీసుకోవచ్చా? లేదండి. ఎందుకంటే మద్యం తీసుకున్నట్లయితే బేబీకి సంబంధించిన గ్రోత్ దెబ్బతింటుంది. అది మాత్రం ఫస్ట్ గుర్తించాలి. ఇంట్రా యుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. అంటే గర్భ శిశువు ఎదుగుదల దెబ్బతింటుంది మద్యం వల్ల. అది గుర్తించండి. అది మద్యం అంటే మామూలుగా మనం విస్కీ బ్రాందీ అంటే అవే కాదు, కళ్ళు కూడా మద్యం కిందే వస్తుంది. కళ్ళు తీసుకున్నప్పుడు కూడా పుట్టే బిడ్డల యొక్క బ్రెయిన్ సరిగా డెవలప్ కాదు. కంటిన్యూస్గా కళ్ళు తీసుకుంటే, ఏదో 1-2 సార్లు తీసుకుంటే నష్టం కాదు, కంటిన్యూస్గా పులిసిపోయిన కళ్ళు తీసుకుంటుంటే మాత్రం బేబీ యొక్క బ్రెయిన్ సరి డెవలప్ కాదు. వాళ్ళు మందమతులుగా ఉంటారు, షార్ప్గా. ఈ రోజుల్లో పిల్లలందరూ షార్ప్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందరూ చాలా చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ ఉంటున్నారు కూడా. కారణం ఏంటి? తల్లి తీసుకునే జాగ్రత్తలు. అంటే మద్యం అలవాటు కానివ్వండి, కళ్ళు అలవాటు కానివ్వండి, పనికి రావు. వాటికి గర్భిణీ దూరంగా ఉండాలి. లేకపోతే ఏమైంది? బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాదు, హార్ట్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, నాడీ బండం దెబ్బతింటుంది, బేబీలో కిడ్నీస్ డ్యామేజ్ అయి ఉంటాయి. ఈ రకంగా కండరాలు కూడా కొద్దిగా సరిగ్గా డెవలప్ కావు. ఇవన్నీ ఉంటాయన్నమాట. అంచేత మద్యం కానీ కళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకూడదు. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీల్లో 8వ నెలలో 9వ నెలలో కడుపు బిగదీస్తూ ఉంటే కానుపు నొప్పులుగా భావించవచ్చా? లేదండి. 8వ నెలలో 9వ నెలలో కొంత వస్తే ఫాల్స్ పెయిన్స్ అంటుంటాం. ఫాల్స్ పెయిన్స్ అంటే ఊరికి వాళ్ళు బెదిరిస్తుంది నిలచండి, అంత మాత్రం కాదు. అలాంటి మనం జాగ్రత్త కొద్దిగా రెస్ట్ తీసుకుని చేస్తే తగ్గిపోతుంది. ఏమైనా హార్మోనల్ డిఫిషియన్సీ ఉంటే సార్, కడుపు బిగిసిన మాత్రం కొద్దిగా ఉన్నది మాత్రాన కాను నొప్పులు కాదు. కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్. ఇక్కడ ఈ సిస్టైటిస్ అంటాం. సిస్టైటిస్ ఉండి
ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే యూరినరీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వెరీ వెరీ కామన్. దానివల్ల కడుపు నొప్పి అక్కడ యూరినరీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే వీళ్ళు ఒకటి కార్మికులు అనుకుంటుంటారు. ఎందుకని కడుపు నొప్పి ఉంటుంది కదా, బెగదీస్తూ ఉంటుంది, బెగదీసి నొప్పి అనుకుంటారు. అంచేత ఏమిటి కారణం? అలాగే ఎమీబియాసిస్ అంటాం, పేగుల్లో ఎమీబియా ఉండే దానివల్ల కూడా కడుపు పేగులు కలిసి నొప్పి అనిపిస్తుంటాయి. అంచేత గర్భిణీ స్త్రీకి నొప్పులు అనిపిస్తుంటే అది ఎమీబియాసిస్ ఉందా, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా, లేదా ఇంకా లివర్ సమస్య ఉందా అది పరీక్ష. అంతేకాని ఆ కడుపు బిగిస్తుంది కదా అనేసి వెంటనే ఆ కాన్ఫిడెంట్ అనుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్ పరీక్ష తెలిసిపోతే దాన్ని ఫాల్స్ పెయిన్స్ అంటాం. అంటే అలా అవ్వచ్చు, అంతకినికేం కాదు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు తరచూ పొత్తు కడుపు బిగదీస్తుంది. దాంపత్యంలో పాల్గొన్నప్పుడు సుఖం కంటే బాధ ఎక్కువ. మా వారికి రోజు సెక్స్ కావాలి, నాకు మాత్రం ఆయన దగ్గరకు వస్తుంటే వణుకు మొదలవుతుంది. దానికి కారణం సెక్స్లో నొప్పి అనిపించడమే. సెక్స్లో పాల్గొన్న తర్వాత మూత్రం కూడా మంట అనిపిస్తుంది. సెక్స్ అయిపోయిన తర్వాత మా వారు చక్కగా నిద్రపోతారు, కానీ నేను మాత్రం 4 గంటలు చాలా బాధపడతాను. మా వారు చాలా బలంగా ఉంటారు, వారి పురుషాంగం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. సెక్స్లో నా బాధ అంతటికీ ఆయన పురుషాంగం పెద్దదిగా ఉండడమే కారణమా? ఆయన ఇచ్చే స్ట్రోక్స్కి యోని లోపల నలిగిపోతుందా? ఏదైతేనేమి నాకు ఈ సెక్స్ సుఖం వద్దనిపిస్తోంది. మా వారిని అందుకు ఒప్పించడం ఎలా? దయచేసి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పురుషాంగం పెద్దదిగా ఉంటే అది లోపల వెళ్ళి గట్టిగా తగిలి నిప్పడం అనేది పుట్టిది, అలాగేం జరగదు. ఎందుకని అది కాకుండా పురుషాంగం అనేది వెళ్ళి గర్భాశయం తగలదు, అంచేత ఆపరిస్తుంది. అయితే అది గర్భాశయం పక్కన పేగులు ఉంటాయండి, మన ఫిలిపిన్ ట్యూబ్స్ అంటాం. కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ ఫిలిపిన్ ట్యూబ్స్ వస్తాయి, సాల్పింజైటిస్ అంటాం, హైడ్రోసాల్పింగ్స్ అంటాం, ఒక్కోసారి పయోసాల్పింగ్స్ అంటాం ట్యూబ్ పెడితే. అలాగే వావరీస్ వస్తాయి. దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పిఐడి అంటాం అన్నమాట. ఈ అంచేది ఎవరికైనా సరే ఎప్పుడైనా సెక్స్లో పాల్గొంటే నొప్పి వస్తుంటే అక్కడ గర్భాశయం పక్కన ట్యూబులు వాచి ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉంది అని గుర్తించాలి. ఇన్ఫెక్షన్ దాని పేరు మందులు వాడితే తగ్గు. అలాగే కొంతమంది ఎండోమెట్రియోసిస్ అంటాం, గర్భాశయం లోపల ఆ ఎండోమెట్రియం కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి దానివల్ల కూడా నొప్పి వస్తుంది, ఎండోమెట్రియోసిస్ అది అవ్వచ్చు. అంతేగాని సెక్స్లో పాల్గొనడం వల్ల ఆ భర్త యొక్క పురుషాంగం పెద్దదిగా ఉండడం వల్ల లేదా స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల నొప్పి అనేది కాదు, అది ఎప్పుడూ ఉండదు, అది గుర్తించాలి. అంటే దీని బాధ కలుగుతుంటే మాత్రం తప్పకుండా సమ్ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ. పెల్విక్ అంటే పెల్విక్ ఆర్గన్స్, అది యుట్రస్ కావచ్చు, ట్యూబ్స్ కావచ్చు, వారిస్ కావచ్చు, పక్కన ఉన్న పార్ట్స్ ఏవైనా కావచ్చు. వాటి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల వాటి తగిన యాంటీబయాటిక్ అనేట్లయితే తగ్గిపోతుంది. మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇప్పుడు ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి దాని ప్రకారంగా ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే ఆ బాధ పోతుంది. అంతేగాని వీడు చూడండి అవాయిడ్ చేయాలనుకుంటుంది, సెక్స్ని అవాయిడ్ చేయడం అవసరం లేదు. అంటే డాక్టర్ దగ్గర మందులు వాడితే ఒక వారం 10 రోజులు. కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానివల్ల కూడా నొప్పి. కొంతమందికి సిస్టైటిస్ అంటాం, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్. అంచేది ఎవరైనా సరే పుత్తికడు నొప్పి ఉంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది కూడా చూడాలి. కేవలం పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజే కాదు, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉందా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది చేసినట్లయితే ఈ బాధ. చాలామంది లేడీస్కి ఆ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉండి బాధ కలుగుతుంటుంది. అది గుర్తించి దాన్ని చికిత్స చేసినట్లయితే ఏ బాధ లేకుండా హాయిగా సెక్స్లో పాల్గొనవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 46 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం హిస్టరెక్టమీ అయిపోయింది. అప్పటి నుంచి బహిష్టులు లేవు. హిస్టరెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా 7-8 సంవత్సరాలు సెక్స్లో చక్కగా ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి సెక్స్ చక్కగా ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి నాకు సెక్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్. అలాంటి నాకు ఇప్పుడు సెక్స్ అంటే విరక్తి అనిపిస్తోంది. సెక్స్లో పాల్గొంటే నొప్పి వస్తోంది. ఇటీవల తరచూ నాకు జ్వరం వచ్చినట్టు ఉంటోంది. అర్థం లేని బాధలు కలుగుతున్నాయి. చాలా చికాగ్గా అనిపిస్తోంది. ఈ బాధల వల్ల చచ్చిపోవాలనిపిస్తోంది. నా బ్రతుకు బాగుపడే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. బహుశా ఆవిడకి మెనోపాజ్ ఏంటండి, మెనోపాజ్ సిండ్రోమ్. ఎందుకంటే ఆవిడకి 40 ఏళ్ళ దాకా ఉన్నాయి కనుక ఆవిడ హిస్టరెక్టమీ చేసేసారు, అయిపోయింది. హిస్టరెక్టమీ చేసిన తర్వాత మామూలుగా మెన్సెస్ లేకుండా లేవు. మన మెన్సెస్ ఎందుకంటే గర్భాలు తీశారు కనుక మెన్సెస్ ఉండదు. కానీ ఓవరీస్ ఉంటాయి. హిస్టరెక్టమీ చేస్తే ఒక ఓవరీ 1 కానీ 2 కానీ
ఉంటాయి, రెండు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే చెడిపోతే ఒక ఓవరి తీసేస్తారు, ఒకటి మాత్రం ఉంచుతారు. అయితే నార్మల్గా హార్మోన్స్ మామూలుగా ఉంటాయి. కానీ ఆ ఉన్న ఒక్క ఓవరి లేదా 2 ఓవరీస్ జనరల్గా 47 చేయకల్లా అవి ఎండిపోవడం మొదలవుతాయి. ఎప్పుడైతే ఎండిపోతాయో మెనోపాజ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. మెనోపాజ్ సిమ్టమ్స్లో మెయిన్గా ఏంటి ఉంటుంది? అలసట ఉంటుంది, నీరసం ఉంటుంది, చిరాకు ఉంటుంది, కోపం ఉంటుంది, విసుగు ఉంటుంది, నిద్ర సరిగా పట్టదు, డిప్రెషన్ సైన్స్ ఉంటాయి. ఆ డిప్రెషన్లో ఒక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది. అంటే డిప్రెషన్ లక్షణాలు డెవలప్ అయ్యాయన్నమాట. అంచేత ఈ ఆవిడ మోస్ట్ ప్రాబబ్లీ షీఈ్ హ్యావింగ్ మెనోపాజల్ సిండ్రోమ్. ఆ మెనోపాజ్ సిండ్రోమ్లో రకరకాల వేగ్గా ఉంటాయి. బాడీలోంచి హీట్ వస్తుంటుంది, మీకు అంతా ఒక నిమిషం సడన్గా వేడి పవర్లు వస్తాయి, చెమటలు పోసేస్తుంటాయి, మళ్ళీ తగ్గిపోతుంటాయి, మళ్ళీ 1 గంట 2 గంటల పోయాక మళ్ళీ వేడి వీళ్ళంతా హీట్ ఎక్కుతుంది, హీట్ నుంచి చెమట పోసే ఒక చలిజ్వరం వచ్చిన వాళ్ళలాగా అలా అనిపిస్తుంటుంది. ఇవి తప్పకుండా మెనోపాజ్ అవుతుంది. అంటే డాక్టర్కి వెళ్ళి చూపించుకుని దానికి తగిన మందులు వాడినట్లయితే ఆ మెనోపాజ్ లక్షణాలు పోతాయి, డిప్రెషన్ లక్షణాలు పోతాయి, ఆ విసుగు, నీరసం, అలసట అన్నీ తొలిగిపోయి నార్మల్ అయిపోతుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 22 సంవత్సరాలు. ముఖం మీద మొటిమలు విపరీతంగా ఉన్నాయి. దాంతోపాటు సెక్స్ కోరికలు కూడా భరించలేనంత ఉన్నాయి. స్త్రీతో సెక్స్లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోతాయని చెబుతున్నారు. నిజంగా ఇది నిజమేనా అంటూ అడుగుతున్నారు. సెక్స్లో పాల్గొంటే మొటిమలు ఏమీ తగ్గిపోవు. మొటిమలు రావడానికి కారణం ఏంటంటే యాండ్రోజన్స్ ఎక్కువ ఉన్న కారణం. యాండ్రోజన్స్ అంటే ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళలో యాండ్రోజన్ అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ లాంటివి అన్నమాట. ఈ మేల్ సెక్స్ హార్మోన్స్ లాంటివి మగవాళ్ళలోనూ ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా ఉంటాయి. అందుకని ఆడవాళ్ళలో కూడా యుక్త వయసు వచ్చేప్పుడు అటు మగవాళ్ళలోనూ మగపిల్లల్లోనూ వస్తాయి మొటిమలు, ఆడపిల్లలు కూడా వస్తాయి. ఆ రకంగా వస్తున్నాయి. దానికి అవసరం బట్టి మందు పడితే తగ్గిపోతుంది. అంతేగాని సెక్స్లో పాల్గొంటే తగ్గదు. సెక్స్కి మొటిమలు తగ్గడానికి సంబంధం లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 24 సంవత్సరాలు. నేను ఇప్పటి వరకు ఏ స్త్రీతోనూ కలవలేదు. సెక్స్ కోరిక చాలా ఎక్కువ. నాలో అంగస్తంభనలు లేవు. పైగా వృషణాలు, అంగం చాలా చిన్నవి. నేను సెక్స్కి పనికొస్తానంటారా అంటూ అడుగుతున్నారు. అంగం చిన్నది ఎలాగా అది చూడాలండి. అంగం చిన్నది, వృషణాలు చిన్నగా ఉండొచ్చు. వృషణాలు చిన్నగా ఉన్న మాత్రం హార్మోన్స్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఒక వీరికణ ఉత్పత్తి తక్కువ ఉంటుంది, కానీ హార్మోన్ ఉత్పత్తి మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఈయనకి బాధలకి ఏమైనా హైపోగొనాయిడ్ ఉందా? హైపోగొనాయిడ్ అంటే వాళ్ళకి తగిన సెక్స్ హార్మోన్స్ లేకపోవడం. పరీక్ష చేయాలండి, కొద్దిగా హార్మోన్ టెస్ట్ చేయాలి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూడాలి. ఆ పురుషాంగం చిన్నది ఈయన అనుకుంటే సరిపోదు. చాలామంది పురుషాంగం నార్మల్గా ఉన్నా చిన్నది అనుకుంటారు. కానీ ప్రైమరీ హైపోగొనాయిడ్ అయినట్లయితే మాత్రం పురుషాంగం చిన్నది ఉంటుంది, టెస్టికల్స్ చిన్నగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎలా పరీక్ష చూడాలి. పరీక్ష ఏది చెప్పడం ఒకసారి డాక్టర్ చూపించుకుని ఏమైనా డిఫెక్ట్ ఉంటే మందులు వాడినట్లయితే, ఒకవేళ హార్మోన్స్ బాగా తక్కువనేవ్వండి, టెస్టికల్స్ చాలా చిన్నగానేవ్వండి, అప్పుడు మన హార్మోనల్ రీప్లేస్మెంట్ చేయాలి. అంటే అప్పుడు టెస్టోస్టెరాన్ లాంటి ఇంజెక్షన్స్ వాడితే తప్ప ఆయన మామూలవడం జరగదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు ఒక స్త్రీతో శారీరక సంబంధం ఏర్పడింది. నాకు వీర్యస్ఖలనం అయిపోయినప్పటికీ సెక్స్ని కొనసాగించమని గట్టిగా ఫోర్స్ చేస్తుంది. వీర్యం పడిపోవడంతో నేను చప్పబడిపోతాను. నేను చప్పబడడంతో ఆమె తట్టుకోలేదు. నన్ను గట్టిగా అదిమేసుకుని గోళ్లతో గుచ్చేస్తుంది. బాధతో విలవిల్లాడినా వదిలిపెట్టదు. నాకు ఆవిడంటే ఎంతో మోహం. ఆ వ్యామోహంతో ఆవిడకు దూరం కాలేకపోతున్నాను. కానీ వెంటనే సెక్స్ చేయమని ఆవిడ చేసే డిమాండ్ని తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ కోరిక మేరకు వెంటనే ఎన్నిసార్లైనా సెక్స్ చేసే మందు ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. మందే ఉండవండి. లేడీస్కి ఒకసారి వాళ్ళ సుఖప్రాప్తి వచ్చినప్పుడు కూడాను ఆ సెక్స్ మూడు మాత్రం కనీసం 20 నిమిషాలు కంటిన్యూ అవుతుంది. మగవాడికి వీరస్ఖలనం అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషంలోనూ ఆ మూడు పూర్తి పోతుంది. పూర్తిగా తలపడిపోతాడు మగవాడు. మళ్ళీ సెక్స్లో పాల్గొనాలంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కాల్ టైం, కానీ మామూలుగా 3 గంటల టైం తీసుకుంటుంది. మరి ఆమెకి 3 ఇంకా కంటిన్యూ అవుతుంది. స్లోగా రెజల్యూషన్ ఫేజ్ నుంచి నిదానంగా ఎదుగుతున్నమాట. ఆ రెజల్యూషన్ ఫేజ్లో వాడు ఇంకా కావాలి. కొంతమందికి కొద్దిగా హైపర్ సెక్షువాలిటీ ఉంటుంది. హైపర్ సెక్షువాలిటీ ఉండి ఇంకా కావాలి అనిపిస్తుంది. అంచేత వాడికి అలాగే అనిపిస్తుంది. కొద్దిగా షీ వాంట్స్ మోర్ సెక్స్ అని డిమాండ్ చేస్తాను. అందుకని చూడండి వాడికి ఎంత మూడ్ వస్తానంటే
ఆడు భరించలేక గోడతో గిచ్చేస్తుంది కూడా అంత కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి తప్పన వాళ్ళలో ఉంది. అంతకని ఇంకేం కాదు. రిజల్యూషన్ ఫేజ్ అని చూసారా, రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఆ రిఫ్రాక్టరీ పీరియడ్ అని మాత్రం ఆడవాళ్ళలో చాలా కంటిన్యూ, మగవాళ్ళు మాత్రం వెంటనే చాలా టైం తీసుకుంటుంది, వెంటనే చేయలేరు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మా ఇద్దరికి హెచ్ఐవి ఉంది, ఇద్దరికి వ్యాధి ఇంకా ముదరలేదని ఏఆర్వి మందులు అప్పుడే వాడనవసరం లేదని చెప్పారు. కేవలం బలానికి మందులు ఇస్తున్నారు, మంచి ఆహారం తీసుకోమని చెప్పారు. ప్రస్తుతానికి ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఇటీవలనే మా ఆవిడ ప్రసవించింది. మా బాబుకి కూడా హెచ్ఐవి ఉందని నిర్ధారణ చేశారు. వాడికి కూడా ఇప్పటి నుంచే మందులు వాడాలా లేక పెద్ద అయిన తర్వాత వాడితే సరిపోతుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. హెచ్ఐవి ఉన్నట్లయితే ఇప్పుడు పరిస్థితి కాకపోతే వెంటనే ముందున్నట. పూర్వకాలం ఏదో CD4 కొంటూ 2 నెలలు తగ్గితే ఓ 250,000కో 200,000కో వస్తే అప్పుడు మొదలటాన్ని వాడు పూర్వకాలం విషయం. ఇప్పుడు మాత్రం WHO ప్రకారంగా హెచ్ఐవి ఉందని తెలిస్తే CD4 కొండకి ఎంత ఎక్కువ ఉన్నవండి ఏమనండి, హెచ్ఐవి ఉందని తెలిస్తే మాత్రం వెంటనే మందులు పెట్టాలి. అది ఎవరైనా సరే. కొంతకాలం కింద ఆ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంటే ఆయన పాత ఆలోచనలు ఉన్న మనిషి. ఇప్పుడు మాత్రం ఇది మాత్రం హెచ్ఐవి ఉందని తిరిగా వెంటనే మందులు మొదలెట్టాలి. అలాగే వాళ్ళ బాబు కూడా ఉందన్నారు, బాబు కూడా మందులు వాడి తీరాలి. చిన్న పిల్లలకి పుట్టిన దగ్గర నుంచే ఒకవేళ తల్లికి హెచ్ఐవి అనుకోండి, పుట్టిన బిడ్డకు వెంటనే టెస్ట్ చేసి చూడాలి. టెస్ట్ చేసి PCR టెస్ట్ చేసి చూడాలి. PCR టెస్ట్లో ఉందని తెలిస్తే వెంటనే ఆ రోజు నుంచే మళ్ళీ మందులు పెట్టాలి. కాదు కనబడలేదు అనుకోండి, మళ్ళీ 6 వారాలు చేయాలి. మళ్ళీ కనబడలేదు అనుకోండి, మళ్ళీ 3 నెలలకు చేయాలి. మళ్ళీ కన్నా 6 నెలలు చూసి 6 నెలలకు కూడా హెచ్ఐవి లేదని PCR టెస్ట్లో నిర్ధారణ అయితే అప్పుడు చేయకుండా కానీ లేకపోతే మొత్తం టెస్ట్ చేసి చేయాల్సింది. ఇది వాళ్ళ సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.